హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే ఇక్కడ నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని డ్రై రోస్ట్గా ప్రిపేర్ చేద్దామని, వేపుడు ఫ్రై ఏదైనా అనుకోండి, అంటే ఇందులో వాటర్ అనేది ఏమీ వేయకుండా దగ్గరికి ఫ్రై చేయడం అన్నమాట. అయితే ఇందులో ఒక 3-4 బోన్ పీసులు కూడా వచ్చినాయి, తీసేసిన. అంటే ఇక్కడ ఒక 200 గ్రామ్స్ అయి ఉండొచ్చు. ఇందులోకైతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులోకి మసాలా అయితే కారం 1 టేబుల్ స్పూను, అలాగే ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూను, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు, ఇంకా ఇలాచీలు 2, పట్ట 1 ఇంచు, 2 లవంగాలు, అలాగే షాజీరా 1 పావు టీ స్పూను. ఇందులోకి ఒక ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, 2 నిమ్మకాయలు తీసుకుని, ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు 2 తీసుకున్నా, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న మసాలాలన్నీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. పెరుగు అనేది వేస్తే మనము ఫ్రై చేసేటప్పుడు ముక్క మెత్తగా పడుతుంది, బాగా తొందరగా ఉడికిపోతుంది ఆయిల్లో. కాబట్టి పెరుగు కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఉప్పు కారాలు ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇంకా ఇందులోకి అయితే కొత్తిమీర కూడా ఒక కట్ట తీసి పెట్టుకోవాలి. కొత్తిమీరనైతే ఇప్పుడే కలపకూడదు, చివర్లో వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి తగినంత పెరుగు కూడా వేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు ఆయిల్ కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసేటప్పుడు ఇంకే ఐటెం వేయనవసరం లేదు, మొత్తం ఇందులోనే కలిపేసాం కాబట్టి మామూలుగా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవటమే. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకుందాం, గింజలు లేకుండా చూసి పిండుకుందాం నిమ్మకాయ. ఎందుకంటే గింజలు ఉంటే కనుక పంట కిందికి వస్తే మళ్ళీ చేదనిపిస్తుంది కదా, కాబట్టి గింజలు లేకుండా చూసి పిండుకోవాలి. ఇంకా చిన్న నిమ్మకాయలు కాబట్టి నేను 2 వేసిన అనమాట, గింజలు తీసేసి. ఇంకా ఇందులోకి అయితే కొంచెం 1 టీ స్పూన్ వరకు మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్ కానీ వేస్తే బాగుంటుంది. అయితే ఆ 2 నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఏం వేయలేదు. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ముక్కలన్నీ మరోసారి బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు వీటిని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే ముక్కలోకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఉప్పు కారం బాగా పట్టినప్పుడే మనం ఫ్రై చేసినప్పుడు చికెన్ పీస్ అనేది బాగుంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం అంతే. ఇంకా దీనికోసం అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి, ఇంక ఇందులో వేసే పని ఏమీ లేదు కాబట్టి అన్నీ కలిపి పెట్టేసుకున్న చికెన్ని ఇందులో వేసి మంటను స్టార్టింగ్లో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఒకసారి హైలో పెడితే కనుక ఈ మసాలా అంతా కలిపేసినాం కదా, ఒకసారి మాడిపోతుంది. కాబట్టి లోలో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అలాగే ఉంటే ఆ పెరుగు అంతా కలిపేసాం కాబట్టి ఇలా వాటర్ అనేది తేలుతుంది. అప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. ఇలా చికెన్ని మనం బాగా ఫ్రై చేసుకున్నప్పుడు సైడ్గా టమాటో రసం కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసిన తర్వాత కూడా ఇది మళ్ళీ 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఇందులో అసలు తేమ అనేది కనబడకూడదు, ఇంకా మొత్తం డ్రైగా అయిపోవాలి పీసులు, చాలా బాగుంటాయి. ఇలా మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట, మూత పెట్టకుండా. తొందరగా ఇది దగ్గరికి అయింది కాబట్టి తొందరగా మాడిపోతుంది, కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకంతే, మొత్తం డ్రై అయిపోయింది కదా. ఈ పీసులు అయితే తింటుంటే ఉప్పుగా కారకారంగా చాలా బాగుంటాయి. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.